లీలా వినోదం అనే ఒక ఓటీటీ మూవీ, అది ఇటీవల వాళ్ళే తీసినట్టున్నారు. అదే 2 days బ్యాక్ రిలీజ్ చేశారు కదా. అది ఈటీవీ విన్లోనో దేంట్లోనో వస్తున్నట్లుంది ఇప్పుడు. దాని గురించి రివ్యూలు చూస్తే వాళ్ళు ఏది రిలీజ్ అయినా కూడా ఏంటంటే ఒక భారీతనంతో ఉండాలి, అన్నీ మనం అనుకున్నట్లు ఉండాలి అన్నట్టు రివ్యూ రాస్తారు. అంతేగాని ఒక కొత్త దర్శకుడు పవన్ శంకర అనుకుంటా తీసినటువంటి ఒక లేత ప్రేమ కథా చిత్రం ఇది. అందులో ఆ ఎండ్లో కూడా ఒక నవ్యత ఉంది. ఇది నా క్యూట్ లవ్ స్టోరీ, ఇది ఒక హ్యాపీ ఎండింగ్, ఇక్కడతో ఆపు చేద్దాం చెప్పడం అంటాడు హీరో. ఆ హీరో పక్కన ఉన్న స్నేహితులు కానీ మరొకళ్ళు కానీ సంగీతం కానీ చక్కగా ఉంది. ఇందులో ఆమెని ఆ రూపారాణినో ఎవరు ఆమె ఈ మధ్య క్యారెక్టర్ ఆర్టిస్టు అంటే ఆమెను తీసుకుంటున్నారు కదా, ఆమె వీళ్ళే తెలిసిన వాళ్ళు, ఇక మిగిలిన వాళ్ళు ఎవరు మనకి తెలియని వాళ్ళే. అయినా కూడా క్యూట్ లవ్ స్టోరీ అనమాట. అదే సినిమా చాలా చిన్నదిగా ఉంటుంది, మీకు తలనొప్పి పుట్టదు, అనవసరపు ఉద్రేకాలు కలిగించదు సినిమా ఎక్కడ కూడా, హాయిగా ఉంటుంది. ఇంకా 90s కిడ్స్ ఆ టైంలో ఏదో ఈ కథ 2008 ఆ టైంలోదని చెప్పారు, కానీ 2008 కన్నా కూడా ఈ లేడీస్ సైకిల్స్ వేసుకొని కాలేజీలకి తణుకు ప్రాంతంలో తీశారు. ఆ లొకేషన్స్ సహజంగా ఉండటంతో ఏంటంటే ఒక మంచి యాంబియన్స్ ఉంది సినిమాకి, చాలా చక్కగా పచ్చదనం కనిపిస్తూ అందులో ఒక ఇంటర్మీడియట్ లేదంటే డిగ్రీ పూర్తయినటువంటి కాలేజీ విద్యార్థినులు ఆ సమయంలో ఎలా ఉండేవాళ్ళు అన్నదానికి ఇది ఒక నిదర్శనం. పైగా మనకి నోకియా 1100లో 3344లో ఉన్నాయి కదా, ఆ మోడల్స్ నాటి కథ అనుకోవాలి. ఎందుకంటే టెక్స్ట్ మెసేజ్లోనే ఈ లవ్ అంతా సాగుతుంది. చివరిలో అంటే సింపుల్ లైను, హీరోయిన్ల మధ్య సాగే ఆ చిన్న లవ్ స్టోరీకి ఆద్యం ఎలా జరుగుతుంది, ఎలా మొదలవుతుంది, ఈ మధ్యలో ఒక చిన్న మెసేజ్కి రిప్లై రాబోతే హీరో పడే తపన ఇది చాలామంది అనుభవించి ఉంటారు. అప్పట్లో అబ్బాయిలు 91 నుంచి 2010 వరకు ఇది సాగింది. స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ లవ్లు వచ్చిన తర్వాత ఈ క్యూట్ ఫీలింగ్స్కి చోటు లేకుండా పోయింది. ఇప్పటికీ ఉండొచ్చు, కాకపోతే ఏంటంటే ఆ చిన్న థిన్ లైన్ని తీసుకొని చక్కగా ఎంగేజ్ చేసాడు. మధ్యలో బోరు కొడుతుంది, కానీ అయితే రివ్యూ కోణంలో చూసేవాడికి బోరు కొడుతుంది. సినిమాలో ఏమవుతుంది, ఏం తేల్చబోతున్నాడు అని చూసేవాళ్ళకి ఉండదు. ఇదే ఒక పరభాషా చిత్రంగా వచ్చినట్టయితే ఈ రివ్యూవర్లు చాలా చక్కగా ఉంది, అద్భుతంగా ఉంది, హీరో ఫ్రెండ్స్ కూడా చాలా న్యాచురల్గా ఉన్నారు అంటారు. హీరో ఫ్రెండ్గా చేసిన ఒక అతను చబ్బీగా బాగున్నాడు, అతను వెన్నెల కిషోర్ని ఇమిటేట్ చేసినట్టున్నాడు. మేబీ ఇప్పుడు మన స్నేహితులు మనము ఉన్నప్పుడు ఒకళ్ళు ఇంకో హీరోనో ఇంకో కమెడియన్నో ఇమిటేట్ చేస్తూ మాట్లాడటం కూడా చూసుంటాం కదా, అలానే ఎక్కువ మంది రిలేట్ అవుతారు ఖచ్చితంగా. దీనిని టైంపాస్ కోసం చక్కగా చూడవచ్చు. ఇందులో బహుశా ఆ కాలేజీకి సంబంధించినటువంటి ప్రిన్సిపల్ పేరు శంకర చంద్రశేఖర్ అని చెప్తారు. ఈ దర్శకుడు తాలూకు చుట్టమే అయి ఉండొచ్చేమో మరి. సినిమా ఒక మంచి ప్రయత్నం. ఇలాంటి పాజిటివ్ స్టోరీలు కూడా రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బాయ్.